ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 1వ వచనము. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు అంటే తాను చేసిన తప్పులకు పాపాలకు దేవుని ద్వారా క్షమాపణ దొరికితే, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు అంటే క్షమాపణ దొరికిన తర్వాత మరి ఎన్నడూ దేవుడు మన పాపములను అంటే మన గత పాతరోత జీవితాన్ని జ్ఞాపకం చేసుకొనక వాటిని బట్టి శిక్షించగా తన ప్రేమతో వాటిని కప్పితే వాడంత ధన్యుడు ఇంకొకడు లేడు అని వాక్యం సెలవిస్తుంది. దేవుడు తప్పు చేస్తే శిక్షించడానికే కాదు, నీ తప్పుని నిజాయితీగా దేవుని ఎదుట ఒప్పుకుంటే ఆయన నిన్ను క్షమించడానికి ఎల్లప్పుడూ సిద్ధ మనసు కలిగి ఉన్నవాడు కూడా. చేసిన పాపం దేవుని ముందు ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు క్షమిస్తాడు. ఆ క్షమాపణ ఆనందాన్ని కలిగజేస్తుంది. మరి ఆ ఆనందం మీకు కావాలా? ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.